అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని చీతగుంటపల్లి పంచాయతీ పాత వడ్డీపల్లిలో లాయర్ ఎల్లయ్యను కొంతమంది వ్యక్తులు కలిసి హత్య చేసిన ఘటనపై రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ స్పందించారు. ఎల్లయ్య తల్లిదండ్రులు గాయాలయ్యాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పీలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విలేకరులు జరిగిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఎల్లయ్య ఇంటి దగ్గర ఉన్న ట్రాన్స్ఫారంని అతను తీసివేయాలని చెప్పి కోరడం, దాని విషయంలో ఈ యొక్క ముద్దాయిలు వద్దని చెప్పడం, ఈ క్రమంలో కొద్దిగా వాగ్వాదం జరిగి అది చివరికి ఘర్షణకు దారితీసింది. తర్వాత ఈ శ్రీనివాసులు ఇంకా కొంతమంది కలిసి ఈ ఎల్లయ్యని అడ్డం వచ్చిన ఎల్లయ్య తల్లి రెడ్డమ్మని, తండ్రి వెంకటరమణని వీళ్ళని కూడా దాడి చేయడం జరిగింది. కట్టెలతో కొట్టడం, ఆలతో దాడి చేస్తే దీంట్లో ఈయన పూజారి ఎల్లయ్యకి తీవ్ర గాయాలు కావడం, వాళ్ళ తండ్రికి తల్లి కూడా గాయాలైతే ఇమ్మీడియట్గా మన పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు పరిచయం చేసి అతను ఎల్లయ్య బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది. సబ్సిక్వెంట్గా వాళ్ళకి మెరుగైన చికిత్స నిమిత్తం తల్లి